ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి అన్నమాట. ఇది నేను ఎందుకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్ గా నాకు తెలిసిన ఒక 3 to 4 మెంబర్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో వాళ్ళైతే దొరికిపోయారు. అండ్ వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ లేదా అంటే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడో 2022లో 2021లో ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు అనమాట. అయితే వాళ్ళు స్విచ్ కొట్టడానికి ట్రై చేశారు. ఆ స్విచ్ కొట్టిన తర్వాత వాళ్ళు ఒక కంపెనీలో సర్వైవ్ అవ్వగలిగారు. అంటే సెకండ్ కంపెనీలో వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు. అక్కడ వాళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చింది, మంచిగా వర్క్ చేశారు. 3 years అయిపోయింది. 3 years అయిపోయిన తర్వాత థర్డ్ స్విచ్ కొట్టారు. ఆ థర్డ్ స్విచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బీజీవీలో ఫెయిల్ అయ్యారు అనమాట. ఎలా అంటే, వాళ్ళ ఫస్ట్ బీజీవీని కూడా వాళ్ళు సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఆ థర్డ్ కంపెనీ బీజీవీ చెక్ చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీ ఆ ఫస్ట్ కంపెనీని కూడా చూసుకున్నాయి అనమాట. అంటే అది కూడా జెన్యూనా కాదా అనేది కూడా చూసుకొని అక్కడ ఫేక్ అని తెలియడంతో వాళ్ళు ఇతన్ని టర్మినేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇలాంటి ఇన్స్టెన్సెస్ నేను ఇప్పటిదాకా 2 చూసాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, వన్స్ ఫేక్ పెట్టామంటే 1 or 2 years సర్వైవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ స్విచ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఇంకొక 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా మిమ్మల్ని ఈ భయం వెంటాడుతూనే ఉంటుంది. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేయట్లేదు. జస్ట్ కంపెనీస్ ఏవి మిమ్మల్ని బీజీవీ అంత స్ట్రిక్ట్ గా చెయ్యవు అనేది మీ ఫ్రెండ్స్ ని లేకపోతే ఎవరైనా అడిగి అటువైపు షిఫ్ట్ చేయడం అనేది కొంచెం మీకు సజెస్ట్ చేయగలను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది సర్వైవ్ అయ్యారు. ఆ కంపెనీస్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఐ నో సచ్ కంపెనీస్. కాకపోతే ఏంటంటే వాటిని మనం బహిరంగంగా లేకపోతే ఇలాంటి యూట్యూబ్ మోడ్స్ లో మనం చెప్పకూడదు అనమాట. అది లిటరల్లీ ఇట్స్ రాంగ్ థింగ్. కాబట్టి మీరు అనలైజ్ చేసుకోండి. కానీ ఇంకొక విషయం అయితే పక్కా అనమాట. ఏంటి అంటే, మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. అది ఫస్ట్ కంపెనీతో ఇష్యూ ఉన్నా కూడా థర్డ్ కంపెనీ ఫోర్త్ కంపెనీలో కూడా మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ విషయాన్ని ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఒక బ్రైట్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకున్న తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 7 years బ్యాక్ ఐటీలోకి వచ్చారు, లేకపోతే 8 years బ్యాక్ ఐటీలోకి వచ్చారు. 15,000తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వ కంపెనీలోకి స్విచ్ అయ్యారు. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20 lakhs ప్యాకేజ్ దాకా వచ్చింది. ఈ టైంలో ఫస్ట్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఎంత మన కెరీర్ కి దెబ్బ అండ్ మనం కన్న కళలకి ఎంత ఇష్యూస్ అది తీసుకొస్తుంది అనేది మీరు ఈ ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇదైతే తీసుకురావాలనుకున్నాను అనమాట. అండ్ కొన్ని థింగ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఇవి మీకు పక్కాగా ఉన్నాయా లేదా అనేది చాలా బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ ప్రతి కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ మీ దగ్గర ఉందా? ప్రతి కంపెనీ ఇచ్చిన హైక్ లెటర్ మీ దగ్గర ఉన్నాయా? రిజిగ్నేషన్ మీరు పెడితే యాక్సెప్టెన్స్ లెటర్ ఉందా? లేకపోతే వాళ్ళు టర్మినేట్ చేశారా? లేకపోతే అసలు క్లీన్ గా మీరు రిలీవ్ అయి బయటకు వచ్చారా? రిలీవ్ అయితే ఆ రిలీవింగ్ లెటర్ ఉందా? బ్యాంక్ స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా? పిఎఫ్ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా ఉందా? ఫార్మ్ 16 కరెక్ట్ గా ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ చిన్నది కూడా మ్యాటర్ అవుతుంది. మనకి చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ గా చేస్తాయి అనమాట. ఎంత స్క్రూటినీ చేస్తాయంటే అంత స్క్రూటినీ చేస్తాయి. ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఇదంతా కూడా 2021 2022లో జరిగిన ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే బాగా జనాలు లోపలికి వెళ్ళిపోయారో ఐటీలోకి, దాని వల్ల వచ్చిన పర్యాసానాలు అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ అవడం అనేది. అండ్ కొన్ని ఐటీ కంపెనీస్ అయితే ఈ బీజీవీ కంపెనీస్ కి ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ. ఐటీ కంపెనీస్ వచ్చి ఎప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ ని అనలైజ్ చేయవు. అంటే వీళ్ళ బీజీవీని ఎప్పుడు చెక్ చేయవు. ఎప్పుడు కూడా వీటన్నిటిని కూడా వాళ్ళ థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాయి. కొన్ని ఐటీ కంపెనీస్ అయితే బీజీ వెరిఫికేషన్ కోసం 1,00,000-1,50,000 కూడా ఖర్చు పెడుతున్నాయి అనమాట ఒక్క పర్సన్ మీద. ఎందుకు అంత స్ట్రిక్ట్ గా అంటే, చెప్పా కదా, కోవిడ్ టైంలో జరిగిన ఫేక్ ఎక్స్పీరియన్స్ లో ఏవైతే బాగా జరిగిపోయాయో వాటిని ఇప్పుడు కంపెనీస్ అరికట్టాలని చూస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఆబ్వియస్ గా వాళ్ళ కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఖచ్చితంగా ఆ కంపెనీకి ఒక బ్యాడ్ నేమే కదా. సో అలాంటి ఒక బ్యాడ్ నేమ్ నుంచి కంపెనీస్ అన్ని కూడా బయటికి రావాలని చెప్పేసి ఇలాంటి ఒక స్ట్రిక్ట్ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. అండ్ ఇంకొక విషయం అయితే, మీరందరూ కూడా పక్కా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద బీజీవీ ఫేస్ బిఫోర్ జాయినింగ్ కంపెనీ, హెచ్ఆర్ మీకు అప్డేట్ చేస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం మీ బీజీవీలో ఉంది డైరెక్ట్ గా అని చెప్పేసి. ఒకవేళ బీజీవీ 2 months తర్వాత, అంటే కంపెనీలో మీరు చేరిపోయారు, 2 months తర్వాత బీజీవీ ఫెయిల్ అయిందంటే దే మే టర్మినేట్ యూ ఇమీడియట్లీ. నోటీస్ పీరియడ్ సర్వ్ చేయమని ఇలాంటివి ఏం చెప్పరు. ఇమీడియట్ గా మిమ్మల్ని టర్మినేట్ చేసేస్తారు. లేకపోతే ఏంటంటే ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం హెచ్ఆర్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు చెప్పుకోవచ్చు, నా స్కిల్స్ ఇలా ఉన్నాయి, నాకు ఒక అవకాశం ఏమంటే, అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద హెచ్ఆర్ హూ ఈస్ టేకింగ్ అప్ యువర్ ఇష్యూ అనమాట. సో తనతో మీరు చాలా రెస్పెక్టబుల్ గా ఉంటే ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఫేకింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్
ఈజ్ ఈజీ, బట్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. అండ్ you can't be happy faking. You will be tensed every minute by thinking that when are you going to court and how are you going to court. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ ఆ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. మీరు హ్యాపీగా ఫేక్ చేయొచ్చు, కానీ ప్రతి మినిట్ మీరు వర్క్ చేస్తున్న ప్రతి నిమిషం కూడా ఎప్పుడు దొరికిపోతానో ఎలా దొరికిపోతానో అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫేక్స్ వైపు ఇప్పుడున్న జనరేషన్ అయితే వెళ్లకుండా స్కిల్ ని అప్ స్కిల్ చేసుకుని స్విచ్ అవడానికి అయితే ట్రై చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐ కుడ్ గివ్ యూ యాజ్ అ బ్రదర్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.